బ్లాక్ మ్యాజిక్ని నమ్మడం వల్ల ఒక మహిళ చనిపోయింది. అనురాధ. ఈమె ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆమె 35 ఇయర్స్ ఉంటుంది. ఆమెకు పెళ్ళై 10 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఇంకా పిల్లలు లేరు. వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు విలేజ్లో ఉంటారు. ఈమె పెళ్లి చేసుకొని సిటీలో ఉంది. అయితే ఈమె పిల్లలు పుట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. డాక్టర్స్, హాస్పిటల్స్ ఎన్నెన్నో తిరిగింది. కానీ ఏమీ ప్రయోజనాలు లేవు. వీళ్ళ అమ్మ వాళ్ళ విలేజ్లో ఒక తాంత్రికుడు ఉన్నాడు. అతని పేరు చందు. అయితే అతను చాలా ఫేమస్ మాంత్రికుడు. సో వీళ్ళిద్దరు అమ్మ మరియు అనురాధ గారు ఇద్దరు ఇక్కడికి వెళ్ళారు. ఆ చందు ఏమని చెప్పాడంటే, అనురాధ గారి కడుపులో ఏదో ఆత్మ ఉంది, అందుకే వీళ్ళకి పిల్లలు పుట్టడం లేదు. సో ఈమెకు ఒక పూజ చేయాలి. దానికోసం ఒక డేట్ కూడా ఏర్పాటు చేశారు. 6th July 2025. ఈ పూజ కోసం వాళ్ళు ₹1,00,000 అడిగారు. దానికి వీరు అడ్వాన్స్ 20,000 కట్టారు. ఆ రోజు రాత్రి క్షుద్ర పూజ చేద్దామని చెప్పాడు. ఆ రోజు ముగ్గురు తాంత్రికులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆమెను కొట్టడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్నగా ఆ దెబ్బలు ఇంకా పెంచారు. దాని తర్వాత ఆమె గొంతు పట్టి పిసికారు. ఆమె అరుస్తుంది, ఆపండి ఆపండి అంటుంది. ఇది ఒక పూజ అని చెప్పారు. ఇది పూజలో భాగమని చెప్పారు. దాని తర్వాత ఆమె భరించలేకపోతున్నా అని ఆమె ఒరుతుంటే ఆమె గొంతు మూసేశారు. ఇదంతా వాళ్ళ అమ్మ చూస్తే వాళ్ళ అమ్మని కూడా పక్కకు జరుగు అని నెట్టేశారు. లాస్ట్కి ఆమెను ఆ పక్క పొంటి ఉన్న మురిక్కాలువ టాయిలెట్ వాటర్ని తాగిపించారు. కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయింది. ఈ తాంత్రికులు మరియు వాళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. అందుకే ఈ బ్లాక్ మ్యాజిక్స్ మూఢనమ్మకాలను అసలే నమ్మకండి. అలాగే మా ఛానల్ని ఫాలో చేసుకోండి.